గత 10-15 సంవత్సరాలుగా పిల్లలు లేని ఒక కుటుంబం సాయంత్రం 9 అయితే చాలు ఒక చిన్న టేబుల్ పెట్టుకొని మధ్యలో భార్యాభర్తలు ఇద్దరు ఎదురుగుండా కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. తలుపులు వేసింది కాదు, తలుపు తీసే. ఎందుకో తెలుసా? అదే టయానికి పాలవాడు వస్తాడు. అదే టయానికి పాలవాడు వచ్చినప్పుడు పాల గిన్నె గుమ్మం దగ్గర పెట్టి వీళ్ళిద్దరూ అదే సమయానికి మోకరిస్తారు. కొన్ని సంవత్సరాలు ఇలాగే ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేసే సమయంలో పాలవాడు రావటం, పాలు పోయటం, వీళ్ళు ప్రార్థన చేయటం. వీళ్ళు అడిగేది ఏంటయ్యా అంటే, భర్త అడుగుతున్నాడు, అయ్యా నా భార్య గర్భం తెరవబడాలయ్యా. భార్య అడుగుతుంది, అయ్యా నా భర్త మంచి ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, మా కుటుంబం అంచెలంచెలుగా దీవించబడాలయ్యా. ఈ ప్రార్థన విన్నాడు పాలవాడు. పాలు పోస్తున్నాడు, వెళుతున్నాడు. ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆమె కడుపు పండటం, చక్కటి 12 కమల పిల్లలు, ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల అనుగ్రహించాడు దేవుడు. కొన్ని దినాలు గడిచిపోయి పిల్లలు పెద్ద అవుతున్నారు, ఎదుగుతున్నారు. అప్పుడు కూడా మళ్ళా పాలవాడు, అదే పాలవాడు. ఇప్పుడేమో 4 భర్త, భార్య, 2 పిల్లలు కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మానలేదు, వ్యక్తిగత ప్రార్థన మానలేదు, కుటుంబ ప్రార్థన మానలేదు. ఇది చూశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అనుకున్నాడంట ఆ పాలవాడు, వీళ్ళు ఇలా ప్రార్థన చేసి ఎంత దీవించబడ్డారు అనుకుని తన భార్యకి ఇంటికి వెళ్ళి చెప్పాడంట. తన భార్య తన మాట విందంట. పాలు పోసి 11:30 ఆ సమయానికి ఇంటికి రాగానే వాళ్ళు కూడా స్నానాలు చేసేసి కూర్చొని, ఆ టైంకి పిల్లలు పడుకున్న వాళ్ళని లేపి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ ఆర్థిక పరిస్థితులు, రోగాలు, సమస్యలు, మోకాళ్ళు వేశారంట. ఇలాగే ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. 6 నెలలు తిరగకుండానే వారి కుటుంబంలో దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు భక్తి ఉందా, దైవభక్తి ఉందా అని మనకి ఇక్కడే తెలిసిపోతుందిగా. ఈరోజు నలుగురికి సమాజంలో కనపడేలాగా కాదు, వాళ్ళు ఎవరు కనపడాలని చేశారు, కానీ వారి ప్రార్థన ద్వారా ఒక కుటుంబం బాగుపడిందిగా. ఈరోజు నేనేమంటానంటే, నీ ప్రార్థన ద్వారా మారు మనసు పొందని నీ భర్త మారాలి. నీ ప్రార్థన ద్వారా తిరుగుబోతుతనంలో తిరుగుతున్న నీ కొడుకు మారాలి. ఎప్పుడు మారతారు వాళ్ళు? ఎలా మారతారు వాళ్ళు? నీ ప్రార్థన ద్వారాగా. చాలామంది కుటుంబంలో ప్రార్థన ఉండదు, మందిరంలో అవకాశం ఇస్తే చక్కటి ప్రార్థన చేస్తారు. ఎందుకో సేవకునిగా ఈ ఉదయకాలం ముందు చెప్తున్నమాట, కుటుంబంలో నువ్వు మోకాళ్ళి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు రియలైజేషన్ అవ్వాలి, నీ భర్త రియలైజేషన్ అవ్వాలి. నేను చూసి నా భార్య ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తుంది, నా భర్త ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తుంది అని నీ ప్రార్థన చూసి నీ పిల్లలు మారాలి. ఈరోజు మారకపోవడానికి గల కారణం ఏంటంటే, కుటుంబ ప్రార్థన లేదు. అందుకే దావీదు అంటున్నాడు, ఏ సందర్భంలో ఉన్నా, ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, అయ్యా నాకు నేర్పించు. ఏమి నేర్పించు? ఇదిగో నేను ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, నీ చిత్తానుసారంగా బ్రతకడం నాకు నేర్పించు. నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి. మరి ఈరోజు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా? ఆయన చిత్తం మన ఎడల నెరవేర్చబడాలి. ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరాలి. భూమి యందు ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే ఇక్కడ నెరవేర్చేది ఎవరు? మనమేగా. మరి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి.
ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ చిత్త ప్రకారం బ్రతకడం నాకు నేర్పించు, నీ చిత్తానుసారంగా జీవించడం నాకు నేర్పించు. మరి ఈరోజైనా ఈ మాట విన్నాకైనా భక్తి కాదు, దైవ భక్తులు ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి.